హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఎగ్ పఫ్స్ తయారు చేస్తున్నాను. ముందు బాయిల్ ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. దీనికంటే ముందు మనం పిండి షీట్స్ కోసం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి చిటికెడంత ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటిని చపాతీలాగా చేసుకొని దాని మీద గియార్ బటర్ అప్లై చేసి బాగా ఫోల్డ్ చేసుకొని 2-3 ఫోల్డ్స్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మళ్ళీ చపాతీ కర్రతో చపాతీలాగా ప్రెస్ చేసి దాని మీద మళ్ళీ బటర్ అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అవన్నీ అయిపోయాక ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్ వేసాను, కొంచెం ఆనియన్స్, మిర్చి, కొంచెం అదే కారం, అలాగే పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చాట్ మసాలా వేసి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ తగ్గించుకున్నా సరిపోయిద్ది. ఇప్పుడు ఇది దాంట్లో ఎగ్ పఫ్లో మైక్రోవేవ్లో పెడితే కొంచెం ఇంకా ఫ్రై అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఉడికాయి కదా, వాటిని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ షీట్స్ ఇవేనండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను 1 అవర్ ముందు. ఇలా పెట్టుకున్నట్టు ఆఫ్ చేసుకున్నాను. నేను హాఫ్తో 4 వస్తాయి అన్నమాట. నేను చిన్నగా అయినాయి. ఫస్ట్ టైం కదండి నేను ట్రై చేయడం. చిన్నగా వచ్చాయి. మీరేం కొంచెం పెద్ద సైజులో చేసుకోండి చేసేమాటైతే. ఇలా కట్ చేసుకొని 4 వైపులా కట్ చేయడం ఎందుకంటే అవి ఆ పొరలు అనేవి బయటికి విచ్చుకోవాలి కదండి ఫ్రై అయినప్పుడు. అందుకనేసి అలా చివర్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ పెట్టుకొని కొంచెం పెట్టుకోవాలి. ఆ తర్వాత హాఫ్ ఎగ్ కట్ చేసుకొని ఒక్కో దాని మీద హాఫ్ ఎగ్ పెట్టాలి. ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే 4 వైపులా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఎలా వస్తుందో ఏమో అని భయంతో 4 వైపులా ఫోల్డ్ చేశాను. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్నాక పచ్చిపాలు తీసుకున్నాను. అవి మంచి కలర్ రావాలి కదండి పైన. దానికోసం పచ్చిపాలతో దాని మీద అప్లై చేయాలి. ఇది మిగతాయి కూడా చేసుకుందాంలే అనేసి పెట్టాను. షీట్లో ప్లేస్ ఉంది కదా ఆ ట్రేలో. ఈ షీట్ ఇలా చేసుకున్నాను. ఇవి కొంచెం పెద్దగా వచ్చాయి. ఇప్పుడు మైక్రోవేవ్ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. నేను 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్నాక ఒక 20 మినిట్స్ అయితే మనకు ఎగ్ పఫ్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఆ ప్రీహీట్ అయ్యేలోపు ఈ షీట్స్ కూడా నేను మిగతాయి కూడా ఎగ్ పఫ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను 8 ఎగ్ పఫ్స్ చేశాను. వీటన్నిటి మీద ఇప్పుడు మిల్క్ పచ్చి పాలను అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఈ ప్లేస్లో మీరు ఎగ్ అయినా అప్లై చేసుకోవచ్చు. లోపల పెట్టాను. లోపల పెట్టి ఒక 20 మినిట్స్ దగ్గర 20 మినిట్స్ వరకు టైం సెట్ చేసుకున్నాను. 20 మినిట్స్ సరిపోద్దండి. చూసుకోండి, మధ్యలో తీసి ఓపెన్ చేసి చూడవచ్చు. అప్పుడు మీకు అర్థమవుద్ది అయిందా లేదా అని. నాకైతే 20 మినిట్స్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడే ఓపెన్ చేశాను. ఆల్రెడీ కొంచెం ముందు చూసి ఒకటి తీసామన్నమాట. అప్పుడు కొంచెం ఉంది, అందుకని మళ్ళీ ఉంచాను అలాగే. 20 మినిట్స్ కరెక్ట్గా సరిపోయింది. భలే బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా అసలు మనం షాప్లో తింటే ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట. చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.